బాలికను కిడ్నాప్ చేసి 3 రోజుల పాటు లాడ్జీలకు తిప్పి అత్యాచారానికి పాల్పడిన కేసులో బెళగావి జిల్లా రాయభాగ తాలూకా మేకలి గ్రామంలోని రామలింగ మఠాధిపతి హఠయోగి లోకేశ్వర స్వామీజీని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై పోక్సో, కిడ్నాప్ కేసులు నమోదు చేసినట్లు బెళగావి జిల్లా ఎస్పీ డాక్టర్ భీమశంకర్ గులేదా తెలిపారు. పియు మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అనారోగ్యం నేపథ్యంలో రామలింగ మఠాన్ని ఆశ్రయించింది. ఆ మఠాధిపతి హఠయోగి లోకేశ్వర స్వామీజీపై ఆమెకు నమ్మకం, భక్తిభావం ఏర్పడ్డాయి. మే 13న తన మేనమామ ఊరికి వెళ్లిన బాలిక కాలినడకన తిరిగి స్వగ్రామానికి వస్తుండగా అటుగా కారులో వచ్చిన స్వామీజీ డ్రాప్ చేస్తానంటూ కారులో ఎక్కించుకున్నాడు. కారు తమ గ్రామం మీదుగానే వెళ్తుందని తెలిసి బాలిక కారులో ఎక్కింది. అయితే కారును ఆ గ్రామంలో ఆపకుండా స్వామీజీ బాలికను బెదిరించి రాయచూరుకు తీసుకువెళ్లాడు. రాయచూరులోని ఓ లాడ్జీలో బాలికను 2 రోజుల పాటు ఉంచి అత్యాచారం చేశాడు. అనంతరం మే 15న బాగల్కోటకు తీసుకువెళ్లి అక్కడి ఓ లాడ్జీలో ఉంచి మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటికి వెళ్తానని బాలిక ఏడవటంతో మే 16న మహాలింగపుర బస్టాండ్లో వదిలేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అనంతరం బాలిక ఇంటికి చేరుకొని జరిగిన విషయాన్ని తండ్రికి చెప్పింది. మే 21న బాగల్కోటే మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటంతో కేసును మూడలిగే పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. ఈ క్రమంలో స్వామీజీని గురువారం అరెస్టు చేసి శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు.